హే క్విక్ క్వశ్చన్ చెప్పు. కువైట్ విజిట్ వీసా ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు అంటే ట్రూనా? అవును, ఇప్పుడు మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఓహో సూపర్. కానీ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలి? కొంచెం ఫుల్ ప్రాసెస్ చెప్పు బ్రో. తప్పకుండా చెప్తాను, ఎందుకు చెప్పను. అవును, నువ్వు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసావా? చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోవాలి. సో వీసా అప్లై చేయడానికి ఫస్ట్ మనం వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి వీసాని అప్లై చేసుకోవచ్చు. ఓకే, అయితే వెబ్సైట్ పేరేంటి? వెబ్సైట్ పేరు వచ్చేసి kuwaitvisa.moi.gov.kw. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం వీసాస్ ని అప్లై చేసుకోవాలి. ఓకే, అయితే యాప్ లేదా? యాప్ ఉంది, కానీ ఈ యాప్ లో నుంచి మనం వీసాని అప్లై చేయలేము. వీసా స్టేటస్ ని మాత్రమే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, అయితే కొంచెం వెబ్సైట్ గురించి చెప్తావా? తప్పకుండా, చెప్పడం ఎందుకు, చూపిస్తాను రండి. ఫస్ట్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈమెయిల్ ఐడిని మీరు ఇచ్చారంటే మీ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ అప్లై చేసి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అంతే, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. ఇది వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ మెయిన్ స్క్రీన్ అన్నమాట. ఇలా ఉంటుంది. సో స్క్రోల్ డౌన్ చేశారంటే ఇక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సెలెక్ట్ ద టైప్ ఆఫ్ వీసా యూ విష్ టు అబ్టైన్. ఫస్ట్ వచ్చేసి టూరిస్ట్ వీసా, ఫ్యామిలీ వీసా, బిజినెస్ వీసా, గవర్నమెంట్ వీసా. సో కింద చూసారంటే ఇది యాప్ అన్నమాట, కువైట్ వీసా యాప్. ఈ యాప్లో నుంచి మనం వీసా అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ మాత్రమే చెక్ చేసుకోగలం. సో ఇప్పుడు ఫస్ట్ టూరిస్ట్ వీసా గురించి చెక్ చేద్దాం. ఈ టూరిస్ట్ వీసా వచ్చేసి టూరిస్ట్ అట్రాక్షన్ అండ్ ఎక్స్ప్లోర్ ద కంట్రీ ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. ఇక్కడ నేషనాలిటీని చెక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని మీరు ఏ నేషనాలిటీ అయితే అది పెట్టుకోండి. ఇక్కడ ఇండియన్ అని పెట్టిన తర్వాత ఆర్ యు ఏ జీసీసీ రెసిడెంట్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అని క్లిక్ చేశారంటే ఆక్యుపేషన్ అనేసి వస్తుంది. ఈ ఆక్యుపేషన్లో మీరు ఏదైతే ఉంటారో అది సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది చూసారు కదా, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఈ వీసా. అప్లై చేశారంటే సరిపోతుంది. అసలు జీసీసీ రెసిడెంట్ అంటే ఏంటంటే మీరు కనుక బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా ఇంకా యుఏఈలో ఉండేట వాళ్ళైతే ఈ వీసాని మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. జీసీసీ రెసిడెంట్ అన్నప్పుడు ఎస్ అని క్లిక్ చేసి, మీరు ఈ కంట్రీస్లో లేకుండా వేరే కంట్రీస్లో ఉండి అప్లై చేస్తున్నారంటే అప్పుడు నో అని క్లిక్ చేయాలి. నో అని క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఈ వీసా. ఇప్పుడు ఫ్యామిలీ వీసా ఈ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి నోటిఫికేషన్ని చదువుకోండి. తర్వాత నేషనాలిటీ క్లిక్ చేసి మీరు ఎలిజిబుల్లా కాదా అని తెలుసుకోవచ్చు. ఫర్ ఇండియన్స్ ఇది వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ బిజినెస్ కూడా సేమ్ టైప్. నేషనాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకోవాలి. వీసా దీనికి కూడా సేమ్ స్టెప్సే. ఫస్ట్ నేషనాలిటీని చెక్ చేసుకోవాలి. ఈ 4 టైప్ ఆఫ్ వీసాస్కి ఇండియా అనేది ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ ఈ వీసా. గవర్నమెంట్ వీసాలకు మాత్రం అఫీషియల్ ఇన్విటేషన్ అనేసి ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కువైట్ వీసా యాప్ కూడా ఉంది. ఈ యాప్లో నుంచి మనం వీసా స్టేటస్ని మాత్రమే చెక్ చేయొచ్చు. అప్లైయింగ్ మాత్రం వెబ్సైట్లో నుంచే చేయాలి. ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, సపోర్ట్,
టర్మ్స్ ఆఫ్ యూస్, ప్రైవేట్ పాలసీ, FAQ, కాంటాక్ట్ us. కాంటాక్ట్ us ఒకసారి క్లిక్ చేసి చూసారంటే ఇక్కడ మనకి ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చిందనుకోండి వీసా అప్లై చేసేటప్పుడు ఆ ఇష్యూని మనం ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారనమాట. ఇక్కడ కింద చూస్తే వీసా ఇన్స్ట్రక్షన్స్. వీసా ఇన్స్ట్రక్షన్ వచ్చి చాలా ఇంపార్టెంట్, వీటిని ఖచ్చితంగా మనము రెఫర్ చేసుకోవాలి. ఎంట్రీ పర్మిట్స్ వచ్చేసి ఇన్ని సెక్షన్స్ వరకు ఉన్నాయన్నమాట. వీసా ఇన్స్ట్రక్షన్ చూసారంటే ఇక్కడ చాలా ఉన్నాయి. పాస్పోర్ట్ వచ్చేసి 6 months కన్నా తక్కువ వ్యాలిడిటీ ఉండకూడదు. విజిట్ వీసాకి వచ్చేసి 30 days వ్యాలిడిటీ, టూరిస్ట్ వీసాకి మాత్రం 90 days వ్యాలిడిటీ. ఇవన్నీ మీరు ఒకసారి చదివారంటే మీకంటూ ఒక క్లియర్ ఐడియా అనేసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ వీసాకి అయితే ఓన్లీ 30 days, టూరిస్ట్ వీసాకి అయితే 90 days. ఇది వచ్చేసి వీసా ఫీజ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వర్క్ ఎంట్రీ వీసా వచ్చేసి ఎంట్రీ ఫీ వచ్చేసి 3 KD. ఇక్కడ 2 KD పర్ డే ఇన్ ద ఫస్ట్ మంత్, 4 KD పర్ డే దేర్ ఆఫ్టర్. పెనాలిటీ అన్నమాట ఇది. మనము ఇచ్చిన వ్యాలిడిటీ కన్నా ఎక్కువ రోజులు కువైట్లో ఉంటే ఈ పెనాలిటీ అనేది అప్లై అవుతుంది. పర్ డేకి 2 KD, మళ్ళీ 1 month తర్వాత 4 KD. సో విజిట్ వీసాకి వచ్చేసి ఇవి అన్నమాట కాస్ట్. టూరిస్ట్ వీసాకి 3 KD, ఇంకా ఫ్యామిలీ విజిట్ వీసాకి కూడా 3 KD. బట్ పెనాల్టీ ఇక్కడ చూసారా 10 KD అనేసి ఉంది. ప్లస్ ఈ అమౌంట్స్ వచ్చేసి నాన్ రీఫండబుల్ అనమాట. ఇన్ కేస్ మీ వీసా రిజెక్ట్ అయినా సరే నాన్ రీఫండబుల్ ఇది అమౌంట్. పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఖచ్చితంగా 6 months కన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ వీసా టైప్స్. ఫస్ట్లో మనం చెక్ చేసాం కదా 4 types ఆఫ్ వీసాస్: గవర్నమెంట్ వీసా, బిజినెస్ వీసా, ఫ్యామిలీ వీసా, టూరిస్ట్ వీసా. ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఫర్ కువైట్ వీసా. ఇవి వచ్చేసి మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. దీంట్లో నేను కొన్ని క్వశ్చన్స్ జస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీసా అప్లికేషన్ ఎన్ని రోజులు తీసుకుంటుంది? ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే టూరిస్ట్ వీసా వచ్చి టిపికల్లీ బిట్వీన్ 1 లేదా 2 business days అనమాట. అంటే వర్కింగ్ డేస్లోనే అప్రూవ్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రీఫండబుల్లా కాదా. నెక్స్ట్ పాస్పోర్ట్ రిక్వైర్మెంట్స్ చెప్పాను కదా, అట్లీస్ట్ 6 months వ్యాలిడిటీ ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా పాస్పోర్ట్ డీటెయిల్స్లో చేంజ్ ఉంటే ఏం చేయాలనేసి కూడా ఇక్కడ చెప్పారు. మనం కస్టమర్ సపోర్ట్ ఎలా కాంటాక్ట్ చేయాలి వాళ్ళని ఇంతకుముందు చూసాం కదా. కాంటాక్ట్ us దగ్గరికి వెళ్ళామంటే ఇక్కడ మన డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకి పంపిస్తే మనకు రిప్లై వస్తుంది. వాళ్ళ టైమింగ్స్ కూడా సండే టు థర్స్డే మార్నింగ్ 8 to 2. అంతే అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Let me know in the comments. Thank you for watching. Subscribe.